श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరూ కలవరు. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి. అన్నం పళ్ళని త్రోసిపుచ్చకండి. ఎవరైనా రొట్టెలనిచ్చి తినమని చెప్తే వారి మాట శుభశకునమని, కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని గ్రహించాలి. ఇప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకోండి, కొంచెం ధైర్యం వహించండి అని చెప్పాడు. కానీ అతని మంచి మాటలు రుచించక మరల నిరాహారంగానే బయలుదేరాం. పరిశోధన పూర్తి కాకుండా అన్నాన్ని సేవించం అన్న మొండి పట్టుదలతో ముగ్గురు నష్టపోయారు. నాకు ఆకలిగా ఉంది. దాహంతో గొంతు ఎండిపోయింది. వంజరి వాని ప్రేమ అలౌకికం. నిస్వార్థమైన అతని ప్రేమ నాకు నచ్చింది. మేము బాగా చదువుకున్న పండితులం, కానీ మాకు దయా దాక్షిణ్యాలు లేవు. ఎంగిలి చేత్తో కాకిని తరిమి కొట్టాం.
కానీ ఏ చదువు ఏ యోగ్యత లేనివాడు నిమ్నజాతి వంజరుడు హృదయంలోని నిండు ప్రేమతో రొట్టె కూర తినమని చెప్తున్నాడు. ఇలా ఏ లాభాన్ని ఆశించిన నిస్వార్థ ప్రేమను చూపించేవాడే నిజమైన జ్ఞాని. అతని మాటను గౌరవించడం బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి ఉపక్రమం అని అనిపించింది. ఆదరపూర్వకంగా అతడు ఇచ్చిన రొట్టె ముక్కను తిని నీరు త్రాగాను. అంతే. ఏం ఆశ్చర్యం! అకస్మాత్తుగా గురు మహారాజు ప్రత్యక్షమయ్యారు. వాదోపవాదాలు దేని గురించి అని అడగగా జరిగిన వృత్తాంతమంతా అతనికి మనవి చేశాను. నా వెంట వస్తావా? నీవు వెదుగుతున్న దానిని త్వరగా చూపెడతాను. కానీ నా మాటలందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు ప్రవర్తించే వారి కోరిక ఫలిస్తుంది అని చెప్పాడు. మిగతా వారు ఆ మాటలను ఒప్పుకోలేదు. వారు అతని మాట వినకుండా వెళ్ళిపోయారు. కానీ నేను వారి ఆజ్ఞను శిరసావహించాను. తరువాత గురువు గారు నన్ను స్వీకరించారు. ఒక బావి వద్దకు తీసుకుని వెళ్ళి నా 2 కాళ్లకు త్రాడు కట్టి కాళ్ళు పైన తల క్రింద ఉండేలా నీటిపైకి వదిలారు. చేతులు నీటికి అందకుండా నీరు ముఖంలోనికి పోకుండా చక్కగా బావిలోకి వేలాడదీశారు. త్రాటి 2వ కొనను బావి ప్రక్కనున్న ఒక చెట్టుకు బాగా కట్టి గురువు గారు చక్కగా సంశయం లేకుండా ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. 10-12 గంటలు గడిచాక గురువుగారు మరల వచ్చారు. చెరచెరా నన్ను బయటికి లాగి బాగున్నావా అని ప్రశ్నించారు. చాలా ఆనందంగా ఉన్నాను. నేను అనుభవించిన అపార సుఖాన్ని పామరుడినైన నేను ఎలా వర్ణించనని జవాబిచ్చాను. నా మాటలు విని గురువుగారు ప్రసన్నులయ్యారు. తమ హస్తాలతో నా శరీరాన్ని నిమిరి నన్ను వారి వద్ద అట్టిపెట్టుకున్నారు. ఇదంతా చెప్తుంటే నా హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతుంది. తరువాత గురు మహారాజు నన్ను పాఠశాలకు తీసుకుని వెళ్ళారు. పక్షి తన పిల్లలను రెక్కలతో ఒదిగి పెట్టుకునే రీతిగా గురువు నాపై ప్రేమను చూపారు. గురువుగారి ఆ పాఠశాల ఎంతో రమ్యమైనది. అక్కడ జనని జనకుల వాత్సల్యం పోయింది. మాయా మోహం మమకారాది శృంఖలాలు విడిపోయాయి. అవలేలగా ముక్తిని పొందాను. అవాంఛనీయమైన బంధనాలు విడిపోయాయి. పరమార్థంలో ప్రతిబంధకమైన ప్రవృత్తి తొలగిపోయింది. గురువు కంఠాన్ని పెనవేసుకుని వారి కళ్ళలో ఉండిపోవాలని అనిపించేది. వారి ప్రతిబింబం లేని కళ్ళు ఒట్టి మాంసపు గోళాలు. ఆ కళ్ళ కంటే అంధుణ్ణైపోయినా బాగుండు అని అనిపించేది. నా పాఠశాల అటువంటిది. అందులో అడుగు పెట్టాక వెనుకకు మరలిపోయే దౌర్భాగ్యులు ఎవరుంటారు? నా ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి, నా సర్వం గురువే అయ్యారు. వారిని ధ్యానించడానికి ఇతర ఇంద్రియాలతో సహా మనసు తన స్థానాన్ని విడిచి వచ్చి కళ్ళలోనే ఉండిపోయింది. గురువు యొక్క ధ్యానమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం. ఇతరులంతా గురువు సమానంగాను, గురువు తప్ప మరెవరూ లేరనే భావాన్ని అనన్య అవధానం అని అంటారు. ఇలా గురు స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనసు, బుద్ధి కుంఠితమవుతాయి. కనుక నిశ్శబ్దంగా, మౌనంగా గురువుకు వందనం చేయాలి. జ్ఞానం కోసం గురువును ఆశ్రయించిన అవసరం లేదు. శూన్యమైన ఉపదేశాల కోసం దక్షిణలిచ్చి డబ్బును పోగొట్టుకుని ఫలితంగా పశ్చాత్తాపాన్ని పడడమే అవుతుంది. నిగూఢమైన గుప్త జ్ఞానం ఉన్నట్లు ప్రగల్భాలు పలుకుతూ తమ పరిశుద్ధ ఆచరణను గురించి చాటుకునేవారు, చిన్నతనం నుండి కపట నాటకాలు ఆడినవారు శిష్యునికి ఏం ఉపదేశిస్తారు? పైకి అన్ని విషయాలలోనూ మడిగట్టుకున్నట్లు అలిప్తంగా కనిపించడం, మనసులో మాత్రం అలజడి, అశాంతి. అనుభవ జ్ఞానం అసలే లేని గురువు యొక్క పాఠశాల పనికిరానిది. కేవలం పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉండి బ్రహ్మజ్ఞానంలో అనుభవం లేని గురువు స్వయంగా తన నోటితో తన గొప్పదనాన్ని చెప్పుకునే గురువు వద్ద శిష్యులకు ఏం మంచి లభిస్తుంది? గురువు చెప్పిన వచనాలు హృదయంలోకి చొచ్చుకుని పోక అంతరంగంలో ఏ అనుభవమూ కలగజేయవు. ఆ గురువు మాటలు ఒట్టి ప్రేమాలాపనయే కానీ ఆ గురుత్వం ఎందుకు పనికొస్తుంది? మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాన నిధిని చూపించారు. దానిని వెతుకునే అవసరం లేకపోయింది. అట్లే ఆ బోధన అర్థం చేసుకోవడానికి ఏ కాస్త శ్రమ పడన అవసరం లేకుండా పోయింది. అర్థాలన్నీ వాటంతటవే స్వయంగా ప్రకటమై అప్రయాసంగా జ్ఞానం చేతికందింది. గురుకృప కారణంగా శోధన అక్కడికక్కడే ఆగిపోయింది. తల క్రింద కాళ్ళు పైన ఉంచి తలక్రిందులుగా వేలాడదీసినందువలన నాకు ఎలా ఆనందం కలిగిందో సమర్థులైన గురువుకే తెలుసు. సత్పురుషుల విధానం తలక్రిందులుగా ఉంటుంది. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇక్కడ గురువు యందు నిష్ఠయే ప్రమాణం. గురుకృప ఒక్కటే సాధనం. కర్మట్లకు విధి నిషేధాలుంటే జ్ఞానులకు జ్ఞానాభిమానం, యోగులకు దంభ ప్రదర్శన శ్రమ. ఇక్కడ శ్రద్ధ విశ్వాసాలు తప్ప ఏవీ సాగవు. పండితుల కళ్ళు గర్వాంధకారంతో నిండి ఉంటాయి. వారు అభిమానం మూర్తీభవించిన ప్రత్యక్ష రూపాలు. జ్ఞానులు వారిని చూచి వారి సహవాసం నచ్చక పారిపోతారు. జ్ఞాని నాకంటే వేరే మరో దేవుడు ఎవరున్నారు? నేను జ్ఞాన సంపన్నుణ్ణి, నేనే పరిపూర్ణ చిద్గనుణ్ణి అని అంటాడు. భక్తుడు తన భక్తిభావంలో ఉంటాడు. జ్ఞాన గరిమను చాటుకోడు. తనువు, మనస్సు, ధనం స్వామి సేవకే వినియోగిస్తూ తన సర్వస్వం స్వామికే అర్పిస్తాడు.
ఇది నా ప్రతాపం, ఇది నా చాతుర్యం, ఇది నా సామర్థ్యం, ఇది నా బుద్ధి వైభవం యొక్క ప్రభావం అన్న అహంభావం అతనికి ఉండవు. ఏది జరిగినా దైవమే చేయించాడని, క్రిందికి దించినా పైకి ఎక్కించినా దేవుడేనని, పోట్లాడినా పోట్లాడించినా అతడేనని, చేసేవాడు చేయించేవాడు అతడు ఒక్కడేనని, కర్తృత్వం భగవంతునిపై వేసి స్వయంగా అత్యంత నమ్రతతో ఉంటాడు. భక్తులు ఎప్పుడూ భగవంతునిపై ఆధారపడి ఉంటారు. వారికి స్వాతంత్రం ఉండదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. మన నలుగురు ప్రబుద్ధులు దేనిని వెతకాలని బయలుదేరారో ఇంతవరకు తెలియకుండానే ఉంది కదూ. ఇప్పుడు ఆ విషయాన్ని వినండి. ఈ గణపాటి కర్మరులందరూ పాండిత్యాన్ని, పుస్తకాల్లోని శబ్ద జ్ఞానాన్ని గర్వంగా చాటుకుంటూ చర్చించుకుంటుండగా భగవంతుని విషయం వచ్చింది. తమ జ్ఞానంతో భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏ ఉపాయాలతో ఏ విధంగా మనకు త్వరగా లభిస్తాడు అని వారి ఆలోచన. ఆ ప్రబుద్ధులలో సాయి ఒకరు. వీరు మూర్తి భవించిన వివేక వైరాగ్యాల మూర్తి. వారు స్వయంగా పరబ్రహ్మం అయి ఉండి మరి ఎందుకు అలా అవివేకంగా ప్రవర్తించారు అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. ఇది కేవలం లోక వ్యవహారం కొరకు భక్తులను ఉద్ధరించే సాయి సమర్థులు హీనత్వాన్ని ఎందుకు ఆపాదించుకుంటారు? తాము స్వయం అవతార పురుషులై ఉండి బంజరీ వాణిని గౌరవించి అతని ఆహారాన్ని స్వీకరించి అన్నము బ్రహ్మ అని తెలియజేసి దాని మహిమను గానం చేశారు. అట్లే ఆహారాన్ని అవమానం చేసిన వారికి ఎలా నష్టం వాటిల్లుతుంది అని ఈ ప్రబుద్ధుల కథ ద్వారా తెలియజేసి గురువు లేకుండా ఎవరూ జ్ఞాని కారు అని చెప్పారు. తల్లి తండ్రి ఆచార్యుల బోధ లేకుండా ధర్మము జ్ఞానము లభించడం అశక్యము అని కూడా అధ్యయనంపై ఆధారపడి ఉంటాయి. అనుష్ఠానం లేకపోతే అంతా వ్యర్థము. తల్లి తండ్రి గురువుల ఆశీర్వాదాలను సంపాదించుకోవాలన్న శృతి వచనం ప్రసిద్ధమైనది. ఈ ముగ్గురి మాట పాటించాలి లేదా వేద పఠనము, యజ్ఞాలు, దాన ధర్మాలు చేయాలి. ఇవి జనన మరణాలను తప్పించుకునే గొప్ప సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు. ఇవి లేకుండా ఆత్మ వస్తువు చేతికందదు. ఆత్మను తెలుసుకోలేని జీవితం వ్యర్థం. శరీరము, ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి కూడా ఆత్మను తెలుసుకోలేవు. ఇటువంటి నిగూఢమైన ఆత్మస్వరూపాన్ని గురువు అనుగ్రహంతో దర్శించుకోవచ్చును. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము అన్న రెండు ప్రమాణాలతో తెలుసుకోలేని ఆత్మను గురువు తప్ప సులువుగా కరతలామలకంలా ఎవరు చూపించగలరు? ధర్మము, అర్థము, మూడవదైన కామము శ్రమ పడితే ప్రాప్తిస్తాయి. కానీ నాలుగవదైన పరమపురుషార్థము గురువు లేకుండా వృద్ధాశ్రమయే. ఈ షిరిడి సత్పురుషుని దర్బారుకు జ్యోతిష్యులు వచ్చి బాబాకు వందనం చేసి మానవ శరీరం యొక్క భవిష్యత్తును గొప్పవారికి గొప్పగా చెప్తారు. ధనధాన్యాది వైభవాలను అనుభవించే రాజులు మరియు జోగులు, బైరాగ్యులు దర్శనాభిలాషతో వస్తారు. జపం చేసేవారు, తపస్సు చేసేవారు, వ్రతంలో ఉన్నవారు, సన్యాసులు, యాత్రికులు, ఆ ఊరివారు, గాయకులు, నర్తకులు పరివార సమేతంగా సాయి దర్శనానికి షిరిడి వస్తారు. ఈ సాయి దర్బారుకు హరిజనులు కూడా వచ్చి జోహార్లు చేస్తారు. వీరే నిజమైన తల్లి తండ్రి. వీరు జనన మరణాలను తప్పిస్తారు అని అంటారు. మెడలో ఆత్మలింగాన్ని వేసుకొని నొసట విభూతిని దిద్దుకొని ధాన్యపు గింజల భిక్షపై దృష్టి ఉంచే జంగమవాణి తమాషా వేషాన్ని చూడాలి. లోపం లేకుండా ఉన్న లోపల కపటం ఉన్న పైకి మధురంగా మాట్లాడే గారిడి వారు వస్తారు. దేవిని ఆరాధించే గోందాళి ఉపాసన చేసేవారు వస్తారు.
భవానీ భక్తులు బాబా వద్ద ప్రీతిగా భిక్షను కోరుకుంటారు. గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, గోసావి, జోగులు, నానక్కు, అనుయాయులు, భట్రాజులు, దివిటెలు పట్టుకొని వారు సాయి సముద్రం యందు అత్యంత భక్తితో పరిగెత్తుకుని వస్తారు. డక్కాలు, డమరకాలు వాయించుకుంటూ సోది చెప్పేవారు వస్తారు. కోలాటం వారు కూడా వచ్చి కోలాటం ఆడతారు. అట్లే ప్రేమమయుడైన వంజారివాడు ఆ సమయానికి వచ్చాడు. సాయి యొక్క అవతారం ధన్యము. వారు మూర్తిభవించిన వైరాగ్యము. వారికి విషయాల యందు ఆసక్తి లేదు. వారు నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై వారికి అసమానమైన ప్రేమ. ఇప్పుడు పూర్వానుసంధానము మరలా ముఖ్య కథను ఆరంభిస్తాను. శ్రోతలు సావధానులై వినండి. బాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరిని కూడా ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం ఉన్న వారి మనసు నిశ్చలంగా ఉండదు. అలాంటి వారు పరమార్థాన్ని ఎలా సాధించగలరు? ఖాళీ కడుపుతో భగవంతుడు లభించడు. కనుక ముందుగా ఆత్మను సంతృష్టిపరచాలి అన్న ఈ ఉపదేశానికి సంబంధించిన మరొక కథను శ్రోతలకు మనవి చేస్తాను. మంచి మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆకలితో ఉన్నప్పుడు, క్రింద నేల తలక్రిందులైనప్పుడు అన్నబ్రహ్మకు ఉన్న విశిష్ట స్థానం మనోవృత్తికి తెలుస్తుంది. అటువంటి దుర్భరమైన సమయంలో అన్నం ముద్దను నోటికి అందించకపోతే ఇంద్రియాలు నీరసించిపోయి తమ తమ పనులను మర్చిపోతాయి. పొట్టలో అన్నం తడి లేకపోతే భగవంతుడు ఏ కళ్ళతో చూడగలము? దేవుని మహిమను ఏ వాక్కుతో వర్ణించగలము? ఏ చెవులతో వినగలము? సారాంశము: సకలేంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే భగవంతుని భక్తితో ఉపాసించగలం. ఆహారం లేకుండా శరీరం నిరసించిపోతుందే తప్ప పరమార్థం వైపు అడుగు సాగదు. అతిగా భోజనం చేయటం కూడా మంచిది కాదు. వాస్తవానికి మిత భోజనం సుఖకరమైనది. ఉపవాసము అత్యంత భయంకరమైనది. అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ కేల్కరకు ఉత్తరాన్ని తీసుకొని పరమోత్సాహంతో సాయి యొక్క దర్శనానికి షిరిడి వచ్చింది. సాయి మహారాజు చరణాల వద్ద 3 రోజులు ఉపవాస వ్రతంతో కూర్చోవాలని ఆమె నిశ్చయించుకుంది. కానీ ఆమె నిర్ణయము ఫలించలేదు. బాబా నిత్యము ఆచరించే పద్ధతులను బట్టి పరమార్థాన్ని సాధించాలనుకునేవారు ముందు నడుముకు రొట్టెను మూట కట్టుకోవాలి. కానీ ఆ స్త్రీ యొక్క నిర్ణయం దానికి వ్యతిరేకము. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగోరేవారు ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి. జీవునికి శాంతి లేకపోతే దేవుని ఎలా తెలుసుకోగలం? ఆకలి కడుపుతో భగవంతుని ప్రాప్తి కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఉపవాస తపవాసాలనే కష్టాలు సాయి వద్ద సాగవు. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు ముందు రోజే ఆ స్త్రీ రాక విషయం తెలుసుకొని దాదా కేల్కర్తో మాట్లాడారు. ఈ హోలీ పండుగ రోజున నా బిడ్డలు ఉపవాసం ఉంటారా? వారిని నేనెలా ఉపవాసం ఉండనిస్తాను? మరి నేనెందుకు ఉన్నాను? సాయిబాబా ముఖం నుండి ఈ మాటలు బయట పడ్డాయో లేదో మరుసటి రోజే ఆ స్త్రీ షిరిడీలో ప్రవేశించింది. ఈమె ఇంటి పేరు గోఖలే. ఈమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకుని వచ్చింది. దాదా కేల్కర్ వద్ద తన సామాను మూటను ఉంచి అతనికి ఉత్తరాన్ని ఇచ్చింది. కాశీబాయ్ కనేట్కరు ఆమెకు ఆప్తబంధువు కాగా ఆ స్త్రీకి సాయిబాబా దర్శనానికి సదుపాయం కలిగించమని దాదాకు ఉత్తరం రాసింది. షిరిడీకి చేరుకున్న వెంటనే ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చుంది. ఆమెకు సాయిబాబా ఉపదేశం మొదలుపెట్టారు. వారికి ఎవరి మనసులో ఏముందో సమస్తము తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. భూమండంలో వారికి తెలియదంటూ లేదు. అన్నమన్నాదా? అన్నం తినేవారు విష్ణు స్వరూపం.
ఉపవాస తపవాసాలు, నిరాహారంగా లేక నీరు కూడా త్రాగకుండా ఉండటము, ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు? ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేంటి అని బాబా తమంతట తాము ఆమెతో అన్నారు. వెళ్ళు, దాదాభట్టు ఇంట్లో చక్కగా బొబ్బట్లు చెయ్యి, వారి పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను అని చెప్పారు. అసలు విషయము, ఆ హోలీ పండుగ రోజున ఈ స్త్రీ వెళ్ళిన సమయాన దాదా భార్య అంటరాకుండా బయట చేరింది. అందుచేత ఆమె ఉపవాస వ్రతం కోరిక పోయి వంట చేయటము ఆమె వంతు అయింది. అలా పరమ ప్రేమతో బాబా ఆజ్ఞను పాలించింది. ఆమె భక్తితో బాబా పాదాలకు వందనము చేసి దాదా ఇంటికి వెళ్ళి బొబ్బట్లను చేసి అందరికీ పెట్టి తాను తిన్నది. ఎంతటి అందమైన కథ! అంతర్గతంగా దీనిలో ఉన్న సారాంశము, గురువు వచనాలు పాలించేవారి ఉద్ధరణకు ఆలస్యము లేదు. ఇటువంటిదే మరొక కథ గుర్తుకు వచ్చింది. సాయి సమర్థులు భక్తులకు ప్రేమతో చెప్పినది శ్రోతలు శ్రద్ధగా వినండి. పరమార్థాన్ని సంపాదించుకోవాలని ఆశించేవారు బాగా శ్రమపడి దృఢమైన అభ్యాసము చేయాలి. వారికి కొంత సాహసం కూడా ఉండాలి. ఈ సత్కదామృతం అనే సాయి చరణ తీర్థాన్ని శుభం కలగటానికి ఎల్లప్పుడూ సేవించాలి. వినయంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే అంతఃకరణము పునీతమవుతుంది. ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు చుట్టుకొని బ్రతకటానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ బీడ్గాం అనే ఊరు చేరుకొని విశ్రమించాను. మా ఫకీరు యొక్క వింత సంకల్పాన్ని గని నాకు ఆనందము కలిగింది. నాకు అక్కడ జరీ పని దొరికింది. విశ్రాంతి లేకుండా నేను బాగా కష్టపడ్డాను. నా శ్రమ ఫలించింది. మా ఫకీరు పరాక్రమాన్ని చూడండి. నాకంటే ముందుగా ఉన్నవారు తెలివైన వారని పేరు పొందారు. 4 బాలురు పని చేశారు. వారి పని కూడా విలువ కట్టారు. ఒకడు 50 రూపాయలు పని చేశాడు, రెండోవాడు 100, మూడోవాడు 50. నాది అందరిది కలిపి దానికంటే రెండింతలు. నా చాతుర్యాన్ని చూసి యజమాని చాలా ఆనందించాడు. నాపై ఎక్కువ ప్రేమతో మిగతా వారి కంటే అధికంగా నన్ను అభిమానించాడు. నాకు దుస్తులను ఇచ్చాడు. తలపాగా, శరీరంపై శాల్వాను ఇచ్చాడు. కానీ నేను ఇచ్చిన వానిని అట్లే మూటకట్టి ఉంచాను. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. కానీ మా ప్రభువు ఇవ్వసాగితే కల్పాంతరం వరకు ముగిసిపోవు. ఇవ్వగలిగేది ఒక్క మా ప్రభువే. వారితో సమానంగా ఇతరులు ఎవ్వరు సరితూగగలరు? అపరిమితమైన దానిని పరిమితమని అనటము శోభిస్తుందా? మా ప్రభువు తీసుకో అని అంటారు. నన్ను ఇవ్వు అని అడుగుతారు. నా మాటను ఎవరు లక్ష్య పెట్టరు. ఒక్క మాటైనా సరిగ్గా వినరు. మా ప్రభువు నిధి నిండి పొంగిపోతూ ఉంది. ఒక్కడైనా బండి తెచ్చుకోడు. త్రవ్వుకోండి అంటే ఎవ్వరూ త్రవ్వుకోరు. ఎవ్వరూ ప్రయత్నం చెయ్యరు. ఆ ధనాన్ని తవ్వుకోండి, బాగా దోచుకొని బళ్ళ మీద తీసుకొని పోండి. తల్లికి నిజమైన కొడుకు వలె నిధిని నింపుకోండి అని చెప్తాను. మా పరిస్థితి ఏమిటి? మట్టి మట్టిలో కలిసిపోతుంది. గాలి గాలిలో కలిసిపోతుంది. ఈ సమయము మరలా రాదు. మా ఫకీరు కళ, మా భగవంతుని లీల, మా ప్రభువు వేరు. నేను కూడా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోతాను. ఏదో స్థానములో కూర్చుంటాను. కానీ ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తుంటాడు. మాయ చాలా కఠినమైనది. నేను దానిని హీనంగా దీనంగా చూసేశాను. నేను అహర్నిశలు నా మనుషులు గుర్చి చింతిస్తుంటాను. ఎవరు ఎలా చేసుకుంటే అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తుంచుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. హేమాడు సాయికు శరణుజొచ్చి వేడుకుంటున్నాడు. అపురూపమైన ఈ కథావర్ణను సాయియే స్వయంగా చేస్తుండగా ఇక నా అహానికి చోటెక్కడిది? ఈ కథను మనవి చేసేది వారే, పఠించేవారు వారే, శ్రావణం చేసేవారు కూడా వారే, వ్రాయించేవారు వ్రాసేవారు కూడా వారే, అర్థాన్ని బోధపరిచేవారు కూడా వారే. ఈ కథ భూమిక సాయియే. ఈ కథలోని మాధుర్యము వారే.
వారే వక్త, వారే శ్రోత, స్వానంద భోక్త కూడా వారే. మరి ఇటువంటి శ్రావణ మాధుర్యము పరమార్థము సాధించుకోవటానికి తక్కువ. ఈ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భక్తులు భాగ్యవంతులు. ఇక తర్వాతి అధ్యాయములోని సారాంశము అపారమైన సాయి యొక్క విభూది మహిమ. సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాను. సాయి సమర్థులకు దయ కలిగి అపూర్వమైన తమ సచ్చరిత కథను రసభరితంగా వారే నాచే చెప్పించారని హేమాడు పంతు వినయంగా విన్నవించుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితములో గురు మహిమా వర్ణన అనే 32వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 33వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు సాధు సజ్జనులకు వందనం చేస్తున్నాను. వారి కృపావలోకనం పాతక పర్వతాలను దహించి తక్షణం కలిమలాన్ని క్షళనం చేస్తుంది. అట్టి వారి ఉపకారాల రాశి జన్మ జన్మలకు తీరదు. వారి మామూలు మాటలు హితోపదేశాల వలె పరమ శాశ్వతమైన సుఖాలను కలుగజేస్తాయి. వారి మనసులో ఇది నాది, అది ఇతరులది అన్న భావం ఉండదు. ప్రాపంచిక భేదభావాల ఆలోచనలు వారి మనసులో కలగవు. గత అధ్యాయంలో గురువు యొక్క విశిష్టత గూర్చి సంక్షిప్తంగా నిరూపించబడింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూది యొక్క మహిమను వినండి. సాయిబాబా దక్షిణను అడిగి మరీ పుచ్చుకొని పేదలకు దీనులకు ధర్మం చేసి మిగిలిన డబ్బుతో కర్రపుల్లలను కొని రాసిపోసి ఉంచేవారు. ఎండు కర్రలను తమ ఎదుట దునిలో వ్రేల్చేవారు. దానిలో అమితంగా వచ్చే బూడిదను భక్తులకు విభూదిగా ఇచ్చేవారు. భక్తులు షిరిడీ నుండి తమ ఇళ్లకు మరలి వెళ్లే సమయాన బాబా వద్ద సెలవు తీసుకునేటప్పుడు వారికి బాబా విభూదిని ఇవ్వడం పరిపాటి. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు బాబా విభూదిని పట్టుకురండి అని అంటే ఇప్పుడు బాబా అనుమతి అయ్యింది అని తలచి సంతోషంగా మరలి వెళ్ళిపోయేవారు. అట్లే వారు షిరిడీలో ఉన్నంత వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం విభూదిని ఇవ్వకుండా ఎవరిని రిక్త హస్తాలతో పంపేవారు కాదు. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమం. అయితే ఆ విభూది యొక్క లక్షణం ఏమిటి? నిత్యము మసీదులో అవిరామంగా దుని ఎందుకు? రోజు విభూదినివ్వడం అనే ఈ కార్యక్రమం ఎందుకు? బాబా ఉద్దేశం ఏమిటి? వారి సూచన ఏమిటి అంటే విశ్వంలోని సకల దృశ్యాలు బూడిద వంటిదని నిశ్చయంగా తెలుసుకోవాలి అని. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. భోగాలను అనుభవించడానికి మిగిలి ఉంటుంది. భోగాలు ముగిసిపోగానే నిశ్చేష్టగా పడిపోయి ఇది వట్టి బూడిద అని స్పష్టం అవుతుంది. మీది నాది కూడా ఇదే స్థితి. ఇది మీ స్మృతిలో ఉండాలని అహర్నిశలు నాకు కూడా ఇది తెలిసి ఉండాలని విభూదిని ఇస్తాను. అఖిల విశ్వం మాయ యొక్క ప్రదర్శనం. బ్రహ్మ మాత్రమే సత్యం, బ్రహ్మాండం అసత్యం. ఈ నిజానికి విభూది గుర్తు. దీనిని బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరు లేరు. భార్యాబిడ్డలు మాయ, భార్యాబిడ్డలు మామ, అల్లుడు అని ఎవరూ లేరు. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోతాం. దీనిని విభూది గుర్తుకు తెస్తుంది. ఈ విభూదిని అద్దుకుంటే ఆది వ్యాధి బాధలు తొలగిపోతాయి. కానీ ఈ విభూది యొక్క నిగూఢమైన తత్వార్థం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణను ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సాధించిన తరువాత మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం అబ్బిన దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకుపోతుంది. అందువలన విభూది విలువను తెలుసుకోండి. వివేక వైరాగ్యాల జంట వలనే విభూది దక్షిణల జత. ఇవి
లేకపోతే భవసాగర తీరాన్ని చేరడం అత్యంత కష్టం. పెద్దలు పిల్లలు బాబా దర్శనానికి వచ్చి వినయంగా వారి చరణాలకు నమస్కారం చేస్తారు. వారు తిరిగి వెళ్ళిపోయినప్పుడు బాబా వారికి విభూదిని ఇస్తారు. నిత్యం మసీదులో దుని అహర్నిశలు అక్షయంగా ప్రదీప్తంగా మండుతూ ఉంటుంది. అందులోని విభూదినే బాబా భక్తులకు పిడికిళ్లతో ఇచ్చి సాగనంపేవారు. ప్రసాదం అని విభూదిని ఇచ్చేవారు. తమ బొటన వ్రేలితో భక్తుల నొసట అద్ది అట్లే తమ చేతిని వారి శిరస్సుపై ఉంచి వారికి శుభాశీస్సులను ఇచ్చేవారు. ఊది, విభూది, బూడిద ఇవి 3 పదాలు, కానీ అర్థం మాత్రం ఒకటే. బాబా ఇదే ప్రసాదాన్ని నిత్యం నిరాటకంగా నిరవధికంగా పంచేవారు. ప్రపంచం బూడిదతో సమానం. మనం ఇలా బూడిదైపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూది యొక్క మహిమ. తామరాకుపై నీరు వలె నసర్వమైన ఈ శరీరం పతనమైపోయేదే కనుక దానిపైన అభిమానాన్ని త్యజించాలి అని విభూది ప్రదానం తెలియజేస్తుంది. విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైందని నిర్ధారణగా తెలుసుకుని జగత్తు యొక్క మిథ్యాతత్వాన్ని గ్రహించండి. సత్యమైనది విభూదియే అని తెలుసుకోండి. విభూది అంటే కేవలం మట్టి, సకల వస్తువుల నామరూపాల అంతిమ గతి. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామ మాత్రమే. నిజానికి అంతా మట్టియే. ప్రేమ ఉప్పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతూ ఉండగా విన్నాం. వానిలో ఊదిని గురించిన చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ అయోజీ ఆయోజీ ఊదియాంకి గోనియా లాయోజీ. రాముడు తిరుగుతూ వచ్చాడు. ఊది సంచులను పట్టుకొని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఎంతో సంతోషంగా అత్యంత శ్రావ్యంగా మాటకి ఈ 2 పదాలను పాడేవారు. సారాంశం, బాబా యొక్క ఈ ధుని ఎన్నో విభూది సంచులను ప్రసవించింది. వానిని లెక్కించడం ఎవరి తరమూ కాదు. ఈ విభూది పరమ శుభప్రదం. విభూది ప్రదానంలోని గూఢార్థాన్ని, భావార్థాన్ని మరియు పరమార్థాన్ని గ్రహించి శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు, యోగక్షేమాల కొరకు విభూది గురించి అడుగుతూ ఉంటారు. అలా అడగకపోతే విభూదిలోని మహత్యం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పరమార్థంలో ధురీనులు. భక్తుల యొక్క ప్రాపంచిక కోరికలను తీర్చి వారికి పరమార్థాన్ని ప్రసాదిస్తారు. ఈ విభూదికి సంబంధించిన భక్తుల యోగక్షేమ కథలు అసంఖ్యాకంగా చెప్పుకోవచ్చు, కానీ గ్రంథం విస్తరించకుండా సంక్షిప్తంగా చెప్తున్నాను. నారాయణ మోతీరాం ఇంటి పేరు జానీ. ఇతడు నాసిక్లో గృహస్థుడు, వంట బ్రాహ్మణుడు. బాబా యొక్క భక్తుడైన ఈ నారాయణరావు రామచంద్ర వామన్ రావు మోడక్ అనే బాబా యొక్క మరొక భక్తుని ఇంట నౌకరీ చేసేవాడు. ఇతడు బాబా శరీరంతో ఉన్నప్పుడు తల్లిని వెంటబెట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా తమంతట తామే అతని తల్లితో ఇక ముందు నౌకరీ చేయడం అనే సేవా ధర్మం ఉండదు అని ముందుగానే సూచించారు. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదో వ్యాపారం చేసుకోవడం ఇంతకంటే మంచిది అని అన్నారు. తర్వాత కొంతకాలానికి భగవంతునికి దయ కలిగింది. పరాధీనతలో ఉన్న అతని నౌకరీ వదిలింది. స్వతంత్రంపై ప్రీతి కలిగింది. దాంతో స్వశక్తితో భోజన వసతి గృహాన్ని అక్కడే స్థాపించాడు. దానికి ఆనంద ఆశ్రమం అని పేరు పెట్టాడు. అందులో బాగా శ్రమపడగా అది దినదినాభివృద్ధి చెంది అతనికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అతని మనసు శాంతించింది. అలా జరిగిన దానిని గమనించి అతనికి సాయి చరణాల యందు నిష్ట పెరిగి అది దృఢమైన భక్తిగా మారింది. అనేక అనుభవాలు కలగడంతో ఆ భక్తి బలంగా నాటుకుంది. సాయి యొక్క వాణి అతని అనుభవంలోనికి వచ్చింది. శ్రవణార్థులకు ఇది ఒక కథ అయ్యింది. అతనికి సాయి చరణాల యందు ప్రేమ అభివృద్ధి అయ్యింది. సాయి యొక్క లీల అపూర్వం. బాబా ఎప్పుడు ఏదైనా ఉత్తమ పురుషులో తమకు సంబంధించినట్లు చెప్పినా అదంతా ఇతరుల గురించి చెప్పినదే. జాగ్రత్తగా పరిశీలించిన వారికి ఇది ఎప్పుడు అనుభవం అవుతుంది. తర్వాత అలా అనుభవాలు కలిగిన కొద్దీ నారాయణరావుకు భక్తి ప్రేమలు బాగా పెరిగాయి. అతనికి సంబంధించిన మరొక విషయాన్ని భక్తిభావంతో వినండి. నారాయణరావు మిత్రునికి ఒకరోజు అకస్మాత్తుగా తేలు కుట్టి చాలా బాధ కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. అటువంటప్పుడు కుట్టిన స్థలములో విభూతిని రాసుకుంటే చాలా ఉపయోగకరము. కానీ ఎంత వెతికినా ఊది కనిపించలేదు. మిత్రునికి బాధ సహించరానిదైంది. విభూతి లభించలేదు. నారాయణరావు బాబా పటానికి నమస్కరించి వారి కరుణను ఆర్తించాడు. తరువాత ఆ పటం క్రింద అగరవత్తుల నుండి రాలి బూడిదను ఆ క్షణము విభూతిగా భావించాడు. సాయి నామ మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఒక చిటికెడు తీసి తేలు కుట్టిన చోట అద్దాడు. భక్తి భావం ఎలా ఉంటే అనుభవం కూడా అట్లాగే ఉంటుంది. ఇది శ్రోతలకు వింతగా అనిపించవచ్చు. కానీ విభూతిని రాసిన తక్షణము బాధ వచ్చిన ధరే పారిపోయింది. ఆ ఇద్దరి హృదయాలలో ప్రేమ ఉప్పొంగింది. ఇదైనా అగరవత్తుల నుండి రాలిన విభూతి. దీనిని బాధపడిన వ్యక్తికి రాయడం జరిగింది. కానీ విభూతి అని భావించినప్పుడు దారి పైని మట్టి కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగించింది. ఆ మట్టిని బాధపడ్డ వారికి కాకే వేరే వారికి రాసిన అది ఉపయోగపడింది. ఒకసారి ఒక భక్తుని కూతురు గ్రంథి జ్వరంతో బాధపడుతూ ఉందని వేరే ఊరిలో ఉన్న తండ్రికి అకస్మాత్తుగా వార్త అందితే ఆ భక్తుడు చింతించసాగాడు. తండ్రి బాంద్రా పట్టణంలో ఉన్నాడు. అతని కూతురు వేరే గ్రామంలో ఉంది. అతని వద్ద విభూతి లేదు. అందువల్ల నానాకు కబురు పంపాడు. మీరు బాబాను ప్రార్థించిన నా దుఃఖాన్ని దూరం చెయ్యండి, విభూతి ప్రసాదాన్ని పంపండి అని నానా చందోల్కర్ని వేడుకున్నాడు. ఆ కబురు తీసుకుని వెళ్ళేవానికి నానా కూడా దారిలోనే కలిశాడు. అప్పుడు నానా భార్యతో కళ్యాణ్ వెళ్తున్నాడు. పట్టణము స్టేషన్ వద్ద నానాకు ఈ కబురు అందింది. అయితే అతని వద్ద విభూతి లేదు. దారిలో నేలపైన మట్టిని తీశాడు. అక్కడే దారిలో నిలబడి సాయి సమర్థులు ప్రార్థించి వెనుకకు తిరిగి తన భార్య నుసుటున ఒక చిటికెడు రాశాడు. ఇక్కడ భక్తుడు తన కూతురు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाథ్ శరత్ బాబూజీకి జై. ఆ అమ్మాయికి 3 రోజులు అత్యంత తీవ్రమైన జ్వరం వచ్చి ఆమె ఆ బాధకు నీరసించిపోయింది. ఆ ముందు రోజే కొంచెం నయమై విశ్రాంతి కలిగింది. చూడహా, నానా బాబాను ప్రార్థించి మట్టిని విభూతిగా భావించి భార్య నొసటన అద్దినప్పటి నుండే ఆమె బాధ తగ్గింది. బాధ గురించిన ఈ కథ ఇలా ఉండని, మంచి అవకాశం వచ్చినప్పుడు మరలా సవిస్తారంగా చెప్పవచ్చు. ఇది విభూతిని గురించిన చిట్కా. ప్రేమమయుడైన ఈ నానా చాందోర్కరు జామ్నేర్లో మమల్తదారుగా ఉన్నప్పుడు భక్త కళ్యాణికై తత్పరులైన సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఈ విభూతి యొక్క మహిమ అపారం. శ్రోతలు శ్రవణ తత్పరులు అవండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే 2వ ఊది చమత్కారాన్ని చెప్తాను. నానా యొక్క కుమార్తె ప్రసవ సమయం ఆసన్నమై సహించలేని ప్రసవ వేదన పడుతూ జామ్నేరు నుండి సాయి సమర్థుని ఎన్నో విధాల పిలువసాగింది. జామ్నేరులోని ఈ పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు.
సాయిబాబా సర్వజ్ఞులు, వ్యాపకులు. జగత్తులో వారికి తెలియనిది ఏదీ లేదు. భక్తులతో ఏకాత్మత కలిగి ఉండడం వలన నానా యొక్క అవస్థను తెలుసుకున్న సాయి సమర్థుల హృదయం ద్రవించింది. వెంటనే ఏం చేశారంటే నానాకు విభూతిని పంపించాలని వారికి అనిపించింది. ఇంతలో రామ్గిర్ బువా అను గోసావి మనసులో తన ఊరికి వెళ్ళాలి అన్న కోరిక కలిగింది. అతని ఊరు కాందేశ్లో ఉంది. ప్రయాణానికి సిద్ధమై అతడు మసీదుకి బాబా దర్శనానికి వారి పాదాల వద్దకు వచ్చాడు. బాబా శరీరదారులై ఉన్నప్పుడు ముందుగా వారి పాదాలపై పడకుండా ఎవరైనా ఏ కార్యం కోసమైనా సరే వారి అనుమతిని తీసుకోకుండా వెళ్ళరు. వివాహం గాని, ఉపనయనం గాని, విధి విధానాలతో చేసే ఏ శుభకార్యం గాని, ఏ సంకల్పం గాని బాబా యొక్క సమ్మతి అవసరం. వారి సంపూర్ణ అనుమతి, వారి ఆశీర్వాదం, వారి విభూతి ప్రసాదం లేకపోతే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగదని అందరి దృఢ విశ్వాసం. ఊరిలోని ఈ పద్ధతిని అనుసరించి రామగిర్ వచ్చి బాబా పాదాలకు వందనం చేసి బయలుదేరటానికి వారి అనుమతిని కోరాడు. బాబా, కాందేశ్లోని మా ఊరికి వెళ్ళి వస్తాను. ఊదిని, ఆశీర్వాదాన్ని, బయలుదేరడానికి అనుమతిని ఈ దాసునికి ఇవ్వండి అని అడిగాడు. అతనిని బాబా ప్రేమగా బాపుగిర్ అని పిలిచేవారు. సరే, నీవు సంతోషంగా ఊరికి వెళ్ళు. దారిలో కాస్త విశ్రాంతిని తీసుకో. ముందుగా జామ్నేరుకు వెళ్ళి నానా ఇంటి వద్ద ఆగు. వారి సమాచారాలను తెలుసుకుని నీవు ముందుకు సాగిపో అని చెప్పారు. మాధవరావు దేశపాండేతో, శ్యామ, ఈ గోసావి వెంట నానాకు పంపడానికి అట్కర్ రాసిన ఆరతిని కాగితంపై రాసి ఇవ్వు అని చెప్పారు. తరువాత గోసావికి విభూతినిచ్చి మరికొంత విభూతిని పొట్లం కట్టి అతని చేతికి ఇచ్చి బాబా నానాకు పంపారు. ఈ పొట్లాన్ని, ఈ ఆరతిని తీసుకుని వెళ్ళి నానాకు ఇవ్వు. వారి క్షేమాన్ని, కుశల పరిస్థితిని తెలుసుకుని మీ ఊరికి వెళ్ళు అని చెప్పారు. రామ జనార్దనుడు రాసిన ఆరతి జ్ఞానరాజా అను ఆరతి పాట వంటిదే ఈ ఆరతి సాయిబాబా. రెండూ సమానంగా ఉంటాయి. రామ జనార్దనుడు జనార్దన భక్తుడు, మాధవాట్కరు సాయి పాదాంకితుడు. ఇతని ఆరతి పాట రచన అత్యంత అనుగ్రహంతో నిండినది. ఈ ఆరతి లేకుండా సాయి ఆరాధన పూర్తి కాదు. ఇది బాబాకు ప్రియమైనది. విభూతి వెంట బాబా పంపించిన ఆరతి పాటనంతటినీ శ్రోతలు ఆలకించండి. దీని ఫలశ్రుతి తరువాత తెలుస్తుంది. ఆరతి గైకును సాయిబాబా, మీరు ప్రాణులకు సుఖాన్ని ప్రసాదిస్తారు. మీ చరణధూళియందు ఈ దాసునికి, భక్తులకు ఆశ్రయాన్ని ఇవ్వండి. కోరికలను, వాసనలను దహించి నిరాకారులైన మీరు స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ముముక్షువుల కళ్లకు శ్రీరంగనులా దర్శనమిస్తారు. దయాగణులైన సాయినాథ, మీరు వారి వారి భక్తి విశ్వాసాల అనుసారం వారికి అనుభవాలను కలిగిస్తారు. ఇది మీ మాయ, మీ చమత్కారం. మీ నామాన్ని ధ్యానిస్తే ప్రపంచంలోని శారీరక, మానసిక దుఃఖాలు నాశనమవుతాయి. మీ చర్యలు అహాదం, ఊహాతీతం. ఏ దిక్కు లేని అనాథలకు మీరు మార్గాన్ని చూపుతారు. మీరు కలియుగంలో సహుణ బ్రహ్మ రూపంలో ప్రత్యక్ష దత్త దిగంబరులై అవతరించారు. వారంలో ప్రతి గురువారం భక్తులు తమ ప్రభువును దర్శించుకోవడానికి యాత్రకు వస్తారు. వారి భయాన్ని తొలగించండి. మీ చరణధూళి సేవయే నా యొక్క సంపద. దీనినే నేను కోరుకునేది. దేవాది దేవా, చాతక పక్షి వంటి ఈ దీనుడు ఆత్మ సుఖమనే నిర్మలమైన నీటిని కోరుకుంటున్నాడు. దీనిని ఈ మాధవునికి త్రాహించి మీ మాటను నిలబెట్టుకోండి. గోసావి బాబాతో, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. దీనితో నేను జామ్నేరుకి ఎలా చేరుకోగలను అని అడిగాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి అని బాబా చెప్పారు. సాయిబాబా పాదాలయందు విశ్వాసముంచి గోసావి వెళ్ళడానికి బయలుదేరాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. బాబా ఆజ్ఞను శిరసావహించి బాపుగిర్ విభూతి ప్రసాదాన్ని స్వీకరించి
కార్య తత్పరులై త్వరగా బయలుదేరాడు. ఇప్పటి వలె జా ఎప్పటి వలె జామ్నేరు అప్పుడు రైలు బండి మార్గం లేదు. ప్రయాణికులకు ఏ సౌకర్యం లేదు. గోసావికి వింత పట్టుకుంది. ప్రయాణికులు జలగాంలో రైలు దిగి అక్కడి నుండి దారంతా నడిచి వెళ్ళాలి. ₹1.14 రైలు టికెట్ కొనగా మిగిలిన 2 అణాలు డబ్బుతో ముందుకు ఎలా సాగాలి అని ఆలోచిస్తూ గోసావి జలగాం స్టేషన్లో టికెట్ ఇచ్చి బయటపడి దూరాన ఒక సిపాయిని చూశాడు. అప్పటికి అతడు షిరిడీ నుండి వచ్చిన బాపూగీర్ బువా ఎవరు అని వెతుక్కుంటున్నాడు. ప్రయాణికులు ముందుకు వచ్చి, మీలో షిరిడీ బాపూగీర్ బువా ఎవరు చెప్పండి అని అడిగాడు. అతడు అలా అడగటం తన కోసమే అని తెలుసుకుని ముందుకు వెళ్ళి, బాపూగీర్ నేనే, అయితే ఏమిటి అని అడిగాడు. మీకోసం నానా చందోర్కర్ నన్ను పంపారు. వారు ఎదురు చూస్తుంటారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి, పోదామని చెప్పాడు. బువాకు చాలా ఆనందం కలిగింది. నానాకు షిరిడీ నుండి కబురు వెళ్ళిందో ఏమో, అందుకే ఇప్పుడు జట్కా బండి టాంగా వచ్చింది. ఘోరమైన కష్టం తప్పింది అని అనుకున్నాడు. సిపాయి చురుకైన వానిలా కనిపించాడు. గడ్డం మీసాలు గిరిజాలు ఉన్నాయి. పాంట్లాం అని చక్కగా వేసుకున్నాడు. టాంగా కూడా అందంగా ఉంది. దానికి తగిన గుర్రాలు. అదేమన్నా బాడుగు కట్టేవా? కార్యోత్సాహంతో ఇతర టాంగా బళ్ళ కంటే ముందుగా బయలుదేరింది. రాత్రి 12 గంటలప్పుడు వేగంగా బయలుదేరిన టాంగా తెల్లవారుజామున దారిలో ఒక కాలువ వద్ద ఆగింది. అక్కడి నుండి బండివాడు గుర్రాలను నీరు త్రాగటానికి వదిలాడు. నేను ఇప్పుడే వస్తాను, సుఖంగా పలహారం చేద్దాం అని అన్నాడు. నేను మంచినీరు తీసుకుని వస్తాను. మనం మామిడి పళ్ళు, పేలాలు, బెల్లం అప్పాలు తిని బండికి గుర్రాలను కట్టి బయలుదేరదాం అని అన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శరత్ బాబూజీకి జై. నేను మంచినీరు తీసుకుని వస్తాను. మనం మామిడి పండ్లు, పేడాలు, బెల్లం అప్పాలు తిని బండికి గుర్రాలను కట్టి బయలుదేరదాం అని అన్నాడు. ఆ దుస్తులు, గడ్డంతో ముసల్మాను వలె ఉన్న అతని మాటలు విని ఈ పలహారాన్ని ఎలా తినాలి అని సంశయించి గోసాని అతని కులం గురించి అడిగాడు. టాంగావాడు, మీకు సందేహం ఎందుకు కలిగింది? నేను హిందువును, గడ్వాల్ క్షత్రియుని పుత్రుణ్ణి, రాజ్పుత్ జాతివాణ్ణి. మీకోసం ఈ పలహారం కూడా నానా పంపించారు. మనసులో ఏ సంకోచము లేకుండా నిశ్చింతగా తినండి అని చెప్పారు. అతనిపై విశ్వాసం కుదిరాక ఆ ఇద్దరు పలహారం తిన్నారు. టాంగావాడు బండి కట్టాడు. సూర్యోదయానికి వారి ప్రయాణం ముగిసింది. టాంగా ఊరిలోకి ప్రవేశించగానే నానా యొక్క కార్యాలయం కనిపించడంతో గుర్రాలు ఆగాయి. రామ్గిర్ మనసులో సంతోషించాడు. అతడు మూత్ర విసర్జనకు ప్రక్కగా వెళ్ళి కూర్చుని వచ్చేసరికి ఆశ్చర్యం. అక్కడ టాంగా లేదు, గుర్రాలు లేవు, టాంగావాడు కూడా లేడు. ఎవరు కనిపించక ఆ స్థలం ఖాళీగా కనిపించింది. ఇదేం చమత్కారం! నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చినవాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రామ్గిర్ మనసులో అనుకున్నాడు. నానాను కలుసుకోవాలని ఆతృతతో గోసాని ఆఫీసుకు వెళ్ళి నానా ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళటానికి బయలుదేరాడు. దారిలో నానా ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. నానా ఇల్లు సులువుగానే దొరికింది. బయట అరుగు మీద కూర్చోగా నానా లోపలికి పిలిపించుకున్నారు. వారు పరస్పరం కలుసుకున్నారు.
రామ్గిర్ విభూతిని ఆరతిని బయటకు తీసి నాన్న ఎదుట ఉంచి వృత్తాంతాన్నంతా మనవి చేశాడు. విశేషం ఏమిటంటే విభూతి వచ్చినప్పుడు ఆ సమయాన నానా కుమార్తె ప్రసవ వేదన పడుతూ ఉంది. ఆ కష్టాన్ని బాధను తొలగించటానికి నవచండీ హవనం మరియు దుర్గా సప్తాది పారాయణ చేయించడం చూసి రామగిరి ఆశ్చర్యపోయాడు. ఆకలితో ఉన్నవానికి అకస్మాత్తుగా పక్వాన్నాలతో నిండిన పళ్ళెం ముందుకు వచ్చినట్లు, దాహంతో ఉన్న చకోరా పక్షి నోటికి అమృతం అందినట్లు నానాకు అనిపించింది. భార్యను పిలిచి కుమార్తెకు నీటిలో వేసి త్రాగించమని విభూతినిచ్చాడు. తాను స్వయంగా ఆరతి పాడటం ఆరంభించాడు. క్షణం గడిచిందో లేదో విభూతిని వేసిన గ్లాసు నోటికి అందించగానే అమ్మాయికి బాధోపనిషణం కలిగింది. వెంటనే ఆమె బాధ తొలగిపోయి సుఖంగా ప్రసవించింది. గండం గడిచిపోగా అందరి ఆదుర్ద తొలగిపోయింది. టాంగావాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించటం లేదు. మీరు పంపిన ఆ టాంగా ఎక్కడా అని రామ్గీర్ నాన్నను అడిగాడు. ఎక్కడి టాంగా? నేనేం పంపలేదే. అసలు నేను వస్తున్నట్లు ఇక్కడ ఎవరికి తెలియదు. నేను టాంగా ఎందుకు పంపుతాను అని నాన్న చెప్పాడు. అప్పుడు గోసాని కథనంతా విపులంగా చెప్పగా బాబా యొక్క భక్త వాత్సల్యాన్ని కని నాన్నకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి టాంగా, ఎక్కడి సిపాయి, నటించేది నడిపింప చేసేది సాయి మాతయే. వారు భక్తుల పైన ప్రేమతో కష్ట సమయంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ముందుకు సాగి మునుపటి కథను చెప్పుకుందాం. కొంతకాలానికి బాబా నిర్వాణం చెందారు. క్రీస్తు శకం 1918 సంవత్సరం విజయదశమి దసరా పండుగ రోజు నుంచి మంచి శుభదినం తలచి తమ శరీరాన్ని దరార్పణ చేశారు. అలా వారు సమాధి చెందారు. దీనికి ముందే బాబా శరీరంలో ఉండగానే నారాయణరావు 2 సార్లు బాబా దర్శనం చేసుకున్నారు. బాబా సమాధి చెంది 3 ఏళ్లు గడిచాక నారాయణరావుకు బాబాను దర్శించుకోవాలని బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ సరైన అవకాశం లభించక నిరుత్సాహపడ్డాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరానికి నారాయణరావు వ్యాధితో బాధపడ్డాడు. ఔషధోపచారణ అయ్యాయి, కానీ చేసిన ప్రయత్నాలవి ఫలించలేదు. వ్యాధితో కృషిస్తూ ఉన్న అతడు అహర్నిశలు బాబా ధ్యానమే చేసేవాడు. గురుదేవులకు మరణం ఎక్కడిది? వారు నారాయణరావు దర్శనమిచ్చారు. ఒక రాత్రి అతనికి స్వప్నం వచ్చింది. సాయిబాబా ఒక సొరంగం నుండి నారాయణరావు వద్దకు వచ్చి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు. నీవు మనసులో ఏ చింత పెట్టుకోకు, రేపటి నుండి బాధ తగ్గుతుంది. 1 వారం గడిచేసరికి నీవు స్వయంగా లేచి కూర్చుంటావని చెప్పారు. అట్లే 8 రోజులు గడవగానే అతనికి బాబా వచనం అక్షరం అక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. మనసులో చాలా సంతోషించాడు. అలా కొంతకాలం గడిచాక అతడు షిర్డీకి బాబా సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన ఈ అనుభవాన్ని చెప్పాడు. సాయిబాబా శరీరధారులై ఉన్నప్పుడు బ్రతికి ఉన్నట్లు, సమాధి చెందాక మరణించినట్ల సాయి జనన మరణాలకు అతిథులు. వారు ఎల్లప్పుడూ స్థిరచరాల్లో నిగూఢంగా ఉంటారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉంటుంది, కానీ పైకి కనిపించదు. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమవుతుంది. అట్లే సాయి కూడా భక్తుల కోసం ప్రకటమవుతారు. వారిని ఒకసారి ప్రేమగా చూస్తే జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్య ప్రేమను ఆశిస్తారు. ప్రేమగా పిలిస్తే వెంటనే ఓ అని పలుకుతారు. వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు. ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారో వారి లీల అర్థం కాదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ స్వామీజీ కీ జై. వారు కల్పించిన పరిస్థితులలో మనసులో అనేక రకాల ఉత్కరాలు, సందేహాలు కలుగుతాయి. అప్పుడు వారి చరణాలయందు దృష్టి నిలిపితే ధ్యాన ధారణలు కుదురుతాయి. ఇలా మన మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం జరుగుతుంది. దీనినే సాయి చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ అలనాటినైనా దానికైనా వదిలిపోతుంది. ఇలా మనసును అభ్యాంశంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. కర్మభూమికి వచ్చిన శరీరం కర్మలను తప్పనిసరిగా చేయాల్సిందే. భార్యాబిడ్డలను, ధనాన్ని, గృహాలని యథాచ్ఛేదగా సేకరించుకోవచ్చు. జరగనున్న దానిని అట్లే జరిగిపోనివ్వండి. సద్గురువును ధ్యానించడమే మన అభ్యస్తంగా ఉంటే సంకల్ప వికల్పాలు నశించిపోతాయి.
సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తుల భావాలను గమనించి శ్రీ సాయి మహాభావులు భక్తులకు అనేక అనుభవాలను కలుగజేసి భక్తి వైభవాన్ని పెంచుతారు. తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు. భక్తుల క్షేమం కొరకు ఎక్కడైనా తిరుగుతారు. అయితే భక్తిభావం ఆవశ్యకం. ఈ విషయంలో మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇది సత్పురుషులు అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది. మీ చెవులు తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరిచి ఈ కథను వాని లోపలికి ప్రవేశించనీయండి. ఇది భయభక్త కష్టాలను తొలగిస్తుంది. జర్మనీయుల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడటానికి సైన్యాన్ని సిద్ధపరిచే అవసరం ఏర్పడింది. భారతదేశంలో పట్టణాలలో నలువైపులా సిపాయిలను నియమించేవారు. క్రీస్తు శకం 1917 సంవత్సరంలో ఒక భక్తునికి సమయం వచ్చింది. ఠాణా జిల్లాలో నియమింపబడే అవకాశం లభించి ఒక వింత సంఘటన జరిగింది. ఆ భక్తుని పేరు అప్పో సాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాలయందు భక్తి కుదిరింది. ఇది సాయి యొక్క ప్రభావమే. వారి లీల అగాధం. ఎన్నో ఏళ్ల క్రితం అతనికి చాలా సాహెబ్ బాటే వద్ద నుండి బాబా చిత్రం ఒకటి లభించింది. అతడు ఆ పటంలో పూజలో ఉంచాడు. నిత్యం నియమంగా కాయ వాచ మనసులతో ఆ పటానికి గంధాక్షతలతో పుష్పాలతో పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. ఎప్పుడూ కర్మభోగాలు ముగిసిపోతాయి. ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శన యోగం కలుగుతుంది. ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుందని అప్పా చింతించసాగాడు. సాయిబాబా యొక్క చిత్రపట దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శనం సమానం. పరిపూర్ణ భక్తి భావం ఉంటే తగిన సమయంలో ఇది అనుభవం అవుతుంది. కేవలం పటం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో సమానమని తెలియజేసే వాస్తవికత నిరూపణను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఒకసారి నవయుగ తుకారాం అని పిలువబడే హరిదాసు ముంబై వైపు నివాసి అయిన బాలబు వాసుదార్ బాబా దర్శనానికి షిరిడి వెళ్ళాడు. అదే అతడు ప్రథమంగా బాబాని కలుసుకోవడం. అంతకు పూర్వం ఎప్పుడూ కలుసుకోలేదు. అతడు బాబా పరస్పరం చూసుకోగానే సాయి అతనితో 4 ఏళ్ల నుండి అతడు నాకు పరిచయం అని స్పష్టంగా చెప్పారు. బాబా ఇలా ఎందుకు అంటున్నారా అని బాలబువ ఆశ్చర్యపోయాడు. బాబా షిరిడి వదిలి వెళ్ళింది లేదు. నేను కూడా వారిని ఇవాళ్లే కళతో చూచాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితం ఎలా పరిచయం అని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తను బాబా పడానికి నమస్కరించడం బువాకు గుర్తుకొచ్చింది. బాబా మాటలలో సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారి పటానికి నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈరోజు చూచాను. నన్ను బాగా గుర్తుంచుకున్నారు. కానీ నేను వారిని ఎప్పుడూ మర్చిపోయాను. నేను మర్చిపోయానని అనడం కూడా సరైనది కాదు. బాబా మాటలు అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించడం ద్వారా నేను వారికి పరిచయం అయ్యానని వారు అన్నది తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకు ఆ విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకు తెచ్చి తెలియజేస్తేనే దేనిదేని తెలుసుకుంటాం. నిర్మలమైన అద్దంలో లేక నిర్మలమైన నోటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం. అదేవిధంగా పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపట దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానం. సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీనినే బోధిస్తారు. ఇప్పుడు పూర్వపు కథానుసంధానాన్ని వినడానికి శ్రోతలు సావధానంగా వినండి. మీరు చెప్పండి. అప్ప ఠాణా పట్టణ వాస్తవ్యుడు. భివండిలోని ఉండడం వలన 8 రోజులలో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠాణాలోని అతని ఇంటి ముంగిటకు ఒక ఫకీరు వచ్చాడు. అతన్ని చూడగానే అందరికీ అతని సాయి అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నఖశిఖ పర్వంతం పూర్తిగా పటంలోని బాబా వలనే ఉన్నాయి. అప్ప భార్య బిడ్డలు ఫకీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూచి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వలనే ఉండటం వలన వీరే సాయిబాబా అని తెలుసుకుని జిజ్ఞాసతో మీరు షిరిడి సాయిబాబాని అని ఫకీరు ప్రశ్నించారు. ఫకీరు చెప్పిన దానికి శ్రోతలు శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞ పాలించే వారి దాసుణ్ణి. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే ₹1 సంభావనగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూతిని ఇచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి దీనిని పటం వద్ద ఉంచండి, మీకు సుఖం కలుగుతుందని చెప్పాడు. తన పని పూర్తి చేసుకొని సాయి నా కోసం ఎదురు చూస్తుంటారు,
అని సెలవు తీసుకుని పకీరు వెళ్ళిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलो, तक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलो, तक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू.
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा,
బాబా సాయి 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 సాయి బాబా సాయి